హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు. మేమైతే కాయగూరలు పండించాలంటే మాకు చాలా ఇష్టం. మేము పండించే పంటలు క్యాబేజ్ దుంపలు, బంతి పువ్వులు, టమాటా, ముల్లంగి ఇలాగా ఇతర పంటలు వేసుకొని మనము సాగు చేసుకుంటాం. అయితే ఈ వీడియోలో మీకు క్యాబేజ్ దుంపలు ఎలా మనం తయారు చేసుకోవాలి, మనం ముందుగానే క్యాబేజీని తయారు చేసుకోవాలంటే మన పొలాన్ని చదును చేసుకొని విత్తనాల కోసం మనం ఒక ప్లేస్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. గడ్డి గదురు లేకుండా ఉండడానికి గొప్ప దవ్వుకొని గడ్డి మొలకలు ఎత్తకుండా చూసుకున్న తర్వాత విత్తనాలు పోయాలి. విత్తనాలు పోసాక వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు మొలకెత్తకపోతే విత్తనాలు చనిపోయినట్టుగా. ఆ విత్తనాలు వారం రోజుల్లో మొలకెత్తిన తర్వాత మనము తడి కట్టుకుంటాలి. విత్తనాలు పోసిన 21 రోజుకైతే మన చేతికి వస్తాయి. దశల వారీగా మనము రోజు అబ్జర్వేషన్ చేసుకొని వాటిల్లో గడ్డి తీసుకుంటే నారైతే చాలా వేపుగా పెరుగుతుంది. చూడండి, గడ్డి లేకపోవడం మనకి నార చాలా వేపుగా పెరిగింది. నాన్నగారు వ్యవసాయం చేయాలంటే చాలా ఇష్టం. తప్పకి మనం నీళ్ళు పోయాలి కాబట్టి ఈసారి నారుకి తడిపెట్టాం. నారు మొలిసింది కాబట్టి మనం మొక్కలు ఊడాలంటే క్యాబేజీని గాతల్లో దవ్వుకొని మనం ఉడుచుకుంటే దుంప చాలా నీట్గా కడుద్ది. దానికోసం నేను బకెట్లతో నీళ్ళు పట్టుకొని పొడిచే గాతల్లో నేనైతే వాటర్ పోస్తున్నా. అమ్మ ఓ పక్క నుంచి ఉడుస్తుంది. ఇది మన క్యాబేజ్ దుంప మొక్కలు ఉడిచే విధానం. చూడండి, మీకు నచ్చితే ఇలా మొక్కల్ని నారు పోసుకొని నాటుకుంటూ ఊడండి. చాలా ఆనందంగా జీవించండి. నారు నాటగానే సంబరం కాదు, దానికి మనం తగిన చర్యలు తీసుకోవాలి. క్యాబేజీ నార ఉడిచిన మరుసటి రోజే మనము ఉదయం సరిగ్గా తడి కట్టుకోవాలి. తడి కట్టుకున్నాక 8 రోజులకల్లా మనకి చేను అనేది తయారవుద్ది. క్యాబేజీ నారకి ఏమంటే ఎంత వాడితే అంత బాగుంటుంది కాబట్టి మనం వాడుతూ దశలో తడి కడితే చాలా దుంప వేపుగా పెరుగుతుంటుంది. రెండోసారి కూడా మళ్ళీ వాడింది కాబట్టి మనం తడి అయితే కట్టుకుంటున్నాం. చూడండి, మనం క్యాబేజీ తడి కట్టాం, చాలా అందంగా తయారైంది. అయితే 2 తడులు కట్టాక మనకు గాబు చాలా మొలగాబు విపరీతంగా తయారవుద్ది. అది మనం గాబు దవ్వకపోతే మొక్కలు పోతాయి కాబట్టి మా అమ్మ, మా అబ్బాయి, మా పెదనాన్న, మా నాన్న అందరు కలిసి గొప్పనైతే గుచ్చాక చూడండి ఎంత అందంగా సుందరవాదంగా మనకి క్యాబేజీ నారైతే కనిపిస్తుంది. ఇలా కొంచెం సేంద్రియ గత్తమైన వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం DAP యూరియా కలిపి వేసుకొని చాలా అందంగా చేనే తయారవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం వాడుతుంది కాబట్టి మళ్ళీ తడి కొట్టుకుంటే మళ్ళీ మనం అనుకున్నట్టుగానే క్యాబేజ్ అనేది తయారవుతుంది. చూడండి, చిన్న దుంపలు అయితే వేసే కట్ అయ్యాయి. చాలా ఆనందం, క్యాబేజ్ దుంపలు తయారయ్యాయని. అక్కడికి దుంప కట్టాక వారాలు పోయాక పెద్ద దుంప అవుద్ది సైజు. మినిమం ఒక్కొక్క దుంప 1/2 kg పైన అవుద్ది. నేను 1/2 kg పైనకి వచ్చిన తర్వాత మనం కోత కొయ్యాలి కాబట్టి మనకి ఎవరైనా సరే మార్కెట్ కోసం మన పొలం దగ్గరకు వస్తే వాళ్ళ కోసం మనము దుంపలు కోసి హోల్సేల్కి అమ్మేయడం అయితే అలవాటు. అయితే మనకి స్వాములు చెప్పారు కావాలని, వాళ్ళు ప్రసాదంలో వచ్చేసుకుంటారని. అయితే నాన్నగారు ఆ ప్రసాదం కోసం ప్రసాదంలో కలపడానికి వాళ్ళు తీసుకువెళ్తారని అన్నీ పోగేసాం. నేను నాన్నతో ఉన్నా, కానీ నేను కనిపించలేదు, ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి. నేను ఒక బకెట్ పట్టుకొని నాన్న వెనక అతను తిరుగుతున్నా. బకెట్ ఎందుకంటే మరి దుంపల్ని తీసుకుపోవాలి కాబట్టి నాన్న రెక్కలు గట్రా ఒలిసి దుంపల్ని తీయేస్తుండు. బకెట్లో ఉన్న దుంపల్ని మనం వాటర్తో కడిగేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కింద మట్టిలో ఉంటుంది కాబట్టి కొనేవాళ్ళు మట్టి అని చిన్న ఇబ్బంది పడతారు. అందుకే మనం కడిగేసుకొని మనకి మార్కెట్లో ఏ రేట్ ఉందో ఆ రేటు పెట్టి మనం హోల్సేల్కి అయితే ఇచ్చేవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. మంచిగా అవ్వాలా, మంచి లాభాలు రావాలా,
ఆ స్వామి దయ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది.